కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు. వరంగల్ జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాలను కేంద్ర మంత్రి సమానంగా చూడాలన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా నిధుల కేటాయింపుపై కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. అనంతరం తూర్పు నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. దాదాపు 30 లక్షల మంది సరస్వతి పుష్కరాలకు హాజరవడమే కాకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి ఎంతో ప్రశాంత వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. మనకు గోదావరి పుష్కరాలు స్టార్ట్ కాబోతున్నాయి. ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి మళ్ళీ వేరే కారణాల వల్ల పోస్ట్పోన్ చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలను కూడా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు. కాకపోతే ఈరోజు దాదాపు మరి కొన్ని కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు విడుదల చేసి మొదటి విడతగా అక్కడ ఆల్రెడీ పనులను స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండింటిలో కూడా గోదావరి పుష్కరాలు జరుగుతాయి. జరిగినప్పుడు 2 ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కిషన్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ మంత్రిగా ఉండి తెలంగాణ నుండి కనీసం తెలంగాణకు 1 రూపాయి కూడా తీసుకురాకపోవడం చాలా బాధాకరం. కాబట్టి మీరు వెంటనే సంబంధిత అధికారులతోటి మాట్లాడి నేను కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను. ఈ యొక్క తెలంగాణకు కూడా కావాల్సిన గోదావరి అభివృద్ధి కోసం కావాల్సిన ఫండ్స్ ను, ఆ పుష్కరాల కోసం కావాల్సిన ఫండ్స్ ను రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏ శాఖ నుంచి అయితే ఈ యొక్క పుష్కరాలకు ఫండ్స్ రిలీజ్ అవుతూ జీవో వచ్చిందో డైరెక్ట్ పుష్కరాల ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా లెటర్ రాసి డబ్బులు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏది ఏమైనా 2 తెలుగు రాష్ట్రాలు కూడా 2 కళ్ళలాగా చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కానీ ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాలను చూడడం అయితే భావ్యం కాదు. అక్కడ భక్తులే, ఇక్కడ భక్తులే, అక్కడ కూడా మనకు జరిగేది పుష్కరాలే, ఇక్కడ కూడా మనకు జరిగేది పుష్కరాలే. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కిషన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణకు మేము ఎస్టిమేషన్ చేసిస్తాము. కావాల్సిన నిధులను తీసుకొచ్చి ఇక్కడ కూడా మంచిగా గోదావరి పుష్కరాలు జరిగే విధంగా సహకరించాలని వారిని కోరుతున్నాను.